జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే చెబుతుంది నేను ప్రజా సమస్యలపై పోరాడతాను అంటున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ఎందుకని పోరాడలేకపోతున్నారు అనుకోవాలంటారు? ఆంధ్రప్రదేశ్కి నమస్కారాలు. ప్రజా సమస్య గురించి మాట్లాడే వ్యక్తి వాస్తవం అసెంబ్లీకి పోకుండా బయట సమస్య గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఆలకిస్తారు. అసలు ప్రజల సమస్యల గురించి ఎక్కడ మాట్లాడాడు? అదే నోరు పట్టకుండా వాటి ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడినటువంటి వ్యక్తుల కాడికి వచ్చి మా అన్న చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పోడు, చాలా పిల్లి పులి కాదు పులి పిల్లి ఏదో చెప్తున్నాడు. ఇవన్నీ జనానికి బట్టలు అనుకుంటారు. ఇప్పటికే వాళ్ళు చేసిన ఇదికి 11లో పడ్డారు పోయి జనం ఇసిరేస్తే చేతలు పెట్టి. ఇంకా ఈ జనం అనుకుంటున్నారు ఈ దరిద్రం మనకి ఇంకా పోలేదేంద్రా మనం ఇసిరేసినా అనుకుంటున్నారు. కాబట్టి ఏదన్నా కానీ మన ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, బాబు గారి గవర్నమెంట్ ఇట్లాంటి అసత్యాలు చెప్పే వాళ్ళ కోసం ఏంది నోరు అద్దు లేకుండా మాట్లాడే కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి యోగి గారి లాగా ఒకసారికి చెప్పి రెండోసారి వినకపోతే వాళ్ళ ఆస్తులు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి, ఆస్తులు బ్యాంక్ మొత్తం గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. అక్రమాస్తులే కాదు అసలు మొన్నగా తీసుకోవాలి. ఇక బిల్డింగ్లు ఏమైనా వాళ్ళ ఇంటి పడదంగి పేద ప్రజలకు గుడిసెలు వేసుకోవడానికి ఏదో పేద ప్రజలకు ఇవ్వాలి. అటువంటి వాళ్ళు మన రాష్ట్రం కాదు మన భారతదేశం నుంచి బహిష్కరించే విధంగా ఒక చట్టం తేవాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ని కోరుకుంటాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీలో 10 నిమిషాలు ఎందుకు ఉన్నాడు అనుకోవాలంటారు? అసలు గవర్నర్ ప్రసంగం గారు జరుగుతున్నప్పుడే ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేయటం ఎలా చూడాలంటారు? ఇదంతా ప్రజల సమస్య కోసం వచ్చేది నిలబడి మాట్లాడాలి. మరి అది ప్రజల సమస్య కోసం వచ్చింది. అతను ఏదో వరకు బిల్డప్, అతనికి సంబంధించినటువంటి పదవి పోకుండా ఏదో టార్గెట్ ఉంది. ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకపోతే పదవి పోద్దని. అతనికి పదవి మీద వ్యామోహం ప్రజల సమస్యల మీద లేదు. ప్రజలకు అందరికి అర్థమైపోయింది అక్కడనే. అతనికి కావాల్సిన పదవి, ప్రజల సమస్యలతో అతనికి పని లేదు. ప్రజల సమస్య మీద పని ఉంటే బయట ఏమైనా మాట్లాడుతున్నారు ప్రజల సమస్య గురించి. ఆడ పోయిన ఒక 2 నిమిషాలు కూర్చొని ఏమన్నా పలానా సమస్యలు ఉంటే ఎందుకు మీరు సైట్లో చెప్పారు అడిగారా? ఒకళ్ళు ఎవడన్నా ఒకళ్ళు బయట మాట్లాడుతున్నా మాట్లాడేది ఏమన్నా నిజంగా సమస్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? నిజంగా సమస్యల గురించి మాట్లాడుకుని ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఒక రాజకీయంలోనే కాదు ఇదిగా వాళ్ళు ఉండాలి. ఇటువంటి బోగస్ వాళ్ళని మాత్రం మన భారతదేశం నుంచి పరిష్కరించాల్సిన అవసరం అంత సందర్భం కోరుకున్నాం. ఇటువంటి వాళ్ళు మన భారత సంస్కృతికి, న్యాయ అన్యాయాలకి, మంచి చెడుకి విఘాతం కలిగించే కుల మతాలకి వీటన్నిటికి కూడా విఘాతం కలిగించేటువంటి వ్యక్తులుగా పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఏవిగా టైపు ఒకసారి 2 సార్లు చెప్పి వినకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకోవటం. అప్పుడు కూడా మారకుండా మాట్లాడుతూ ఉంటే షూటింగ్ ఆర్డర్ లేదు. ఎందుకు అనుకుంటే ఇతర దేశం పోవడానికి కాసుకొని పంపించేయటం, ఈ రెండే చేయడం తప్ప మన భారతదేశంలో అటువంటి వాళ్ళు పనికొచ్చి మన సంస్కృతిని, మతాలని, మన మానవత్వాన్ని అన్నింటినీ కూడా డ్యామేజ్ చేసే విధంగా ఇటువంటి వాళ్ళని చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయట చెబుతున్నారు కదా, తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చిట్ వచ్చింది అంటున్నారు. మరి అదే అసెంబ్లీ వేదిక ఎందుకని ఆ మాట చెప్పలేకపోయారు అంటారు? నిలబడి ఆయన మేము నిరపరాధులం అనే మాట ఎందుకని అక్కడ అసెంబ్లీలో చెప్పలేకపోయారు అనుకోవాలంటారు? అసెంబ్లీలో చెప్పి అసలు అసెంబ్లీ సమస్యల కోసం కాదు కాబట్టి పోయింది. వాళ్ళ పదవులు పోకుండా ఉండడానికి కోసం, ఎమ్మెల్యే పదవులు పోకుండా కోసం రక్షించుకోవడానికి పోయిన వాళ్ళు. కానీ ఎమ్మటి అర్థమైపోతుంది కదా ఈ సమస్య గురించి మాట్లాడేవైతే మీరు అన్నట్టు అక్కడ నుంచి బళ్ళ గురించి మాట్లాడాలి. మా ప్రజలు, మా నియోజకవర్గం, మా కేసిన ప్రజలకి సమస్యలు ఎందుకు చేస్తారని అడగాల. అనకుండా వచ్చేది వాళ్ళు పదవుల కోసం వచ్చేది. ఇక ఇప్పుడేం సరే జనం, ఆంధ్ర రాష్ట్రంలో జనం ఆ పార్టీ అటువంటి పద్ధతిని వాళ్ళ మాటలను చూశారు కాబట్టి ఇప్పుడే వాళ్ళు మార్చుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కడు కూడా ఆ పార్టీ ఓటేమని వచ్చినా ఆ పార్టీ గుర్తుగా పడినా బహిష్కరించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రం సందర్భం. నిన్న శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంబటి రాంబాబు మీద కక్ష పట్టారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది, ఏదో 2 మాటలు అంటేనే ఇలా అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఏదో 2 మాటలు, ఒక మాటే అంటారు. వాళ్ళ అమ్మనే వాళ్ళని, ఇంట్లో వాళ్ళని ఊరుకుంటాడు. అతను చెప్పిన అతనే బొత్స చెప్పని, అది బొత్స తరపున ఇంకెవరన్నా మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది సంస్కృతం, మన భారతదేశ సంస్కృతేనా, మన ఏమైనా సంస్కారం మాటలేనా? నీ సమస్యలు, ప్రజల సమస్యల గురించి మాట్లాడమంటే వ్యక్తిగతంగా పోయి అసలు వ్యక్తిగతంగా పోవడానికి కూడా నీకేమన్నా దోహం చేసి ఉండాలా? ఏమీ లేకుండా మాట్లాడుతానంటే అటువంటి వాళ్ళు మన భారతదేశానికే బాధ, మన భూమి మీద బాధ, మన భారతదేశంలో మనకి మన రాష్ట్రమే కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని వాళ్ళని మొత్తం
జైలు వేసినా ఇంకా ఎందుకు మనకు దండగా మేపడం అనుకుంటే ఈ షూటింగ్ ఆర్డర్ ఇచ్చేదంగా చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం అలా. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మొన్న అంబటి రాంబాబుని జైలుకి తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటారు అసలు? అదే ఈ తీరుని ఈ మాటలను బట్టి నేను కూడా ఇందాక చెప్పిన పాయింట్ చెప్పడం జరిగింది. ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ప్రవర్తన ఉండవాలని మన రాష్ట్రానికి కానీ మన భారత భూభాగం మీద కూడా అవసరం లేదని చెప్పి నేను సందర్భంగా ఇందాక చెప్పాను, దానికి కలిసి వచ్చేదని చెప్పాను. కానీ వాళ్ళకి ఇట్లా మాటలు చెప్తే బుద్ధి రాదు. అదే ఇటువంటి బుద్ధి రాని వాళ్ళే నేను పంపేది. ఒకసారి రెండుసార్లు ఇచ్చాం కదా ఛాన్స్. మారినప్పటికీ నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశ బహిష్కరణ, మన రాష్ట్రమే కూడా భారతదేశంలో బహిష్కరణ. ఇక అప్పుడు కూడా బాగా ఎక్కడ తచ్చట్లాడుతున్నారు అనుకో, సూసైడ్ ఆర్డర్ ఇచ్చేసారు. అప్పుడు మన భారతదేశం బాగుపడింది, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది. ఇటువంటి వాళ్ళు అన్నారు ఈ సంస్కృతి ఉన్న వాళ్ళు మన పక్కన వాడిని కూడా బాగుపడినారు, మంచివాడిని కూడా. ఇది చాలా గట్టిగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా ప్రభుత్వాన్ని నమస్కారం చేసి కోరుకుంటున్నాను. మరి ఆయన తగ్గేదేలే, నేను నిరపరాధిని అని చెబుతా తగ్గేదేలే అంటూ ఆయన చేసిన సైగలు ఎలా చూడాలి అయ్యా? తగ్గేది లేదంటే ఏది దేనికి తగ్గడు? అన్యాయంగా ఎవరు పెడతాం తిడతానికి తగ్గడ? దేనికి తగ్గరు? అచ్చా ఆ మట్టి ఆ మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నువ్వు దేనికి తగ్గవు. అందుకే వాళ్ళు తగ్గేదిలే, అన్యాయం చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి, వీటన్నిటికి తగ్గేదిలే అన్న వాళ్ళని మేము తగ్గేదేలే కాబట్టి కఠినమైన చట్టం తీసుకొస్తున్నాం. మీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చాం, మారలేదు. ఆస్తులు మొత్తం గవర్నమెంట్ స్వాధీనం, బ్యాంక్ బ్యాలెన్స్ కానిచ్చి ఇంకా పోవడానికి అవకాశం ఇస్తాం ఒక 4 రోజులేమో. అప్పటికి పోలేదు, సూసైడ్ ఆర్డర్. ఇప్పుడు భారత మాత పెట్టిన దరిద్రం అప్పుడు వెళ్ళిపోద్ది. ఇటువంటి వాళ్ళు అన్నాళ్ళు భారత మాత వాడు పని వాడు చేసుకుని పక్కన 100 మంది జరగబడతారు. అందుకని చెప్పి ఇటువంటి వాళ్ళు భారతదేశానికి అవసరం లేదు. ఈ సందర్భంగా అది చర్య చేసుకుంటూ అది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మన కూటమి ప్రభుత్వమే కాదు, భారత రాజ్యాంగం సందర్భంగా ఢిల్లీ గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే గనక ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి అయితే గనక అసెంబ్లీకి వచ్చారు 10 నిమిషాలు 11 నిమిషాలు మాత్రమే ఉండి పక్కకి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చి మీరు శాసన మండలిలో పోరాటం చేయండి అంటూ వాళ్ళ నాయకులకు చెప్పడం ఎలా చూడాలంటారు? ఇది వీటన్నిటికీ కూడా అదే ప్రజల సమస్యల గురించి వాళ్ళ మనసులో లేదు, వాళ్ళ ఏజెండా కూడా కాదు. వాళ్ళ ఏజెండా ఏంటంటే సమస్య సృష్టించడం. వాడు ఎటుకుని లేదు పదవ, వీళ్ళ ఉండవాళ్ళని కూడా చెడగొట్టడం. వీళ్ళ పదవుల నుంచి ముందు ప్రజలకు సంబంధించినటువంటి లబ్ధి చేకూర్చేటువంటి పనులు కూడా బ్రేక్ పడిపోవటం. ఎట్లా ఉంటుందంటే ఇది, ఒక మంచి వ్యక్తి ఒకే దీక్షగా చదువుకుంటున్నాడు అనుకో, పక్కన ఒక మూర్ఖుడు ఉంటాడు, వాడు చదువుకోడు, పక్కన చదువుకోనిడు. వీడి మైండ్ కూడా చెడగొట్టడానికి, డిస్టర్బ్ చేయడానికి. ఇటువంటి డిస్టర్బ్ చేసే వాళ్ళందరినీ కూడా అసలు నిజంగా సమస్యను మాట్లాడితే వాళ్ళకి సమస్య పరిష్కారం చేయాల్సిందే, ఆలకించాల్సిందే. ఇటువంటి ఇంటానికి కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని బుల్డోజర్ పెట్టాల్సిందే. ఏదిలాగా సమస్య బుల్డోజర్ పెట్టాల్సిందే అంటారు. అది సాధ్యమయ్యే పని అంటారు ఆంధ్రప్రదేశ్ లో? ఎందుకు కాదు? పక్కన స్టేట్ చూపిస్తాడు మన యోగి గారు. సాధ్యం ఎందుకు కాదు? అన్యాయంగా కాదు, న్యాయంగా. ఎవడైతే అన్యాయంగా మాట్లాడతా, ఎవడైతే అన్యాయంగా ఎక్స్పోజ్ చేస్తా, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని ఏ పార్టీ అన్నా కానీ మంచివాళ్ళు మటుకు బుల్డోజర్ అవన్నీ నేను అనట్లేదు. పార్టీ సమస్య కాదు, అక్కడ వ్యక్తిగతంగా కులాలని మతాలని రెచ్చగొడతాం, మనుషుల్ని ప్రశాంతంగా లేకుండా వాడు ప్రశాంతంగా ఈడు చేసుకునేడు, ఈయన పని చేసుకునేడు 10 మంది జరగబడుతుంటారు వాడు చేయకపోగా. అటువంటి వాళ్ళు మనకు కంపల్సరీగా చేసాల్సిన అవసరం బుల్డోజర్. యోగి బుల్డోజర్ ఆంధ్రాకి అవసరం.